రెడ్డిసన్ మీకు ఎటువంటి ఫోన్లు వస్తూ ఉన్నాయి, ఎటువంటి బెదిరింపు కాల్స్ వస్తూ ఉన్నాయి? నా రెగ్యులర్ ఇగో చూడండి అన్న, శ్రీశైలం అన్న ఇగో ఫోన్ చూడండి, కాల్ లిఫ్ట్ చేయండి. ఆగుతలేదు, ఎందుకంటే స్విచ్ ఆఫ్ చేస్తే భయపడి స్విచ్ ఆఫ్ చేస్తున్నా అనుకున్నా ఆన్ చేస్తున్నా. హలో హలో నమస్కారం. చెప్పు బ్రదర్. చెప్పు చెప్పు భయ్యా, ఎందుకు ఫోన్ చేసినావు? చెప్పన్నా. ఏం చేసిండు? ఏం చేయలే, నాకేం చేస్తాడు? ఏంది సొల్లో భయ్యా, నువ్వేం చెప్పాలనుకో చెప్పు. సరే అన్న, ఏం చేస్తావు? ఒకవేళ ఏమైనా చేస్తారా? జోలికి పోలేదు బ్రదర్, నేను జోలికి పోలేదు. వీఆర్ డిమాండింగ్ రేవతి ఫ్యామిలీకి హెల్ప్ చేయండి అని పోయినాం. ఆమెదే తప్ప? ఓకే 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 అన్న, మంచిదన్న, మంచిదే, థ్యాంక్ యూ. నీ దగ్గర నేనేం మాట్లాడలేదు, ఆమె తప్ప అన్నప్పుడు నేనేం మాట్లాడలేదు. ఓకే, మన ఇంట్లో సిస్టర్స్, మీ ఇంట్లో మన ఇంట్లో మన ఒక బ్రదర్, నువ్వు కర్ణాటక అంటున్నావు, మీ ఇంట్లో ఆడపిల్లలు ఉంటే తెలుస్తుంది ఆ బాధ ఏందో నీకు. మన ఇంట్లో మరి ఎవరైనా చనిపోయినప్పుడు ఏమైనా అయినప్పుడు తెలుస్తుంది ఆ బాధ. నువ్వు చెప్పు మరి, ఆమె తప్పని ఎట్లా మాట్లాడతావు? నువ్వు మనిషివా? కనీసం నీకు కనీసం ఉందా ఇంకి జ్ఞానం? ఆమె తప్పని మాట్లాడతావు? మీ ఇంట్లో ఆడపిల్లలు లేరా? చెప్పు. టైమింగ్ చూసినా మనీ తెలుసు మాకు, ఉన్న పోలీస్ వాళ్ళు ఉన్నారు, తెలంగాణ సమాజం అందరూ చూసి. ఇది బ్రదర్, నేను ఏం మాట్లాడాను, ఇప్పుడు నేను ఏం మాట్లాడలేని పరిస్థితి నాకు, ఎందుకంటే మేము బెయిల్ మీద ఉన్నాము. మీ మీద మీరు ఏమని ఉంటే లీగల్గా వెళ్ళండి, లీగల్గా వెళ్ళండి. నాకు ఫోన్ చేసి థ్రెటెడ్ చేయకండి, నాకు ఫోన్ చేసి ఇబ్బంది పెట్టకండి, ఓకేనా? మేము బన్నీ అన్న ఏం చేయం. బ్రదర్ నమస్తే. హలో, మనోడు లైవ్లో ఉన్నాడు, మనకు RTV తొలి వెలుగు ఛానల్లో ఉన్నాడు. ఇప్పుడు అంటే ఏంటి మీ సమస్య ఏంటి? ఇప్పుడు ఆ రేవతికి, ఆ కుటుంబానికి అన్యాయం జరిగినప్పుడు ఇట్లాగే అల్లు అర్జున్కి ఫోన్ చేసి మీరు అడగొచ్చు కదా మరి, ఆ కుటుంబాన్ని ఆదుకోమని. పాపం వాళ్ళు చేసిన నిరసనకు పాపం 2 కోట్ల రూపాయల కుటుంబానికి ఆర్థిక సాయం అందింది కదా, వాళ్ళు చేసిన తప్పేంది అక్కడ? ఈయన ఏం చేస్తా ఉన్నాడు? నువ్వేం చేస్తా ఉన్నావు? నువ్వు ఎక్కడ? కర్ణాటకనా? ఎక్కడ నువ్వు ఉండేది? మాది కర్ణాటక. మరి కర్ణాటకలో ఉన్నప్పుడు ఒక మహిళకు ఆమె ప్రాణం పోయింది, వాళ్ళ బాబు హాస్పిటల్లో ఉన్నాడు, ఆ పాపకు తల్లి లేదు, వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా ఇవాళ చాలా ఇబ్బందుల్లో ఉంది. అటువంటి అప్పుడు మీ అల్లు అర్జున్ వచ్చి ఆర్థిక సాయం చేస్తా అని చెప్పేసి అప్పుడే చెప్పొచ్చు కదా. మరి ఇష్యూని ఇంత దాకా ఎందుకు తీసుకొచ్చారు? మరి మీలాంటి అభిమానులు అంతగా మీరు కాదు, మీరు బాగా ఫీల్ అయిపోతారు కదా. మీరు ఫీల్ అయ్యే వాళ్ళందరూ కూడా ఒక్కొక్క రూపాయి వేసుకొని ఆర్థిక సాయం చేయొచ్చు కదా మరి ఆ కుటుంబానికి. మీ హీరో వల్ల చనిపోయింది. ఎవరన్నారు ఆర్మీ పీక్తా ఉందని? అంటే ఆర్మీ అంటే దేనికి ఆర్మీ? అంటే ఏ దేశ బార్డర్లో కాపాడుతూ ఉన్నారు మీరు ఆర్మీ? పెట్టేసి ఇది మనం చూసినాం కదా. సో తొలి వెలుగు లైవ్లో రెడ్డిసన్తో మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉంటే కంటిన్యూ కాల్స్ వస్తూ ఉన్నాయి. సో వరుస కాల్స్ వస్తూ ఉన్నాయి, అదర్ స్టేట్స్ నుండి, తమిళనాడు నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి, కర్ణాటక నుంచి కాల్స్ వస్తూ ఉన్నాయి. సో అర్థం పర్థం లేకుండా టైంపాస్కు ఆ ఇన్స్టాగ్రామ్లో వచ్చేటువంటి ఆ రీల్స్ చూసి, అక్కడ ఉన్నటువంటి ఆ నెంబర్ను చూసి వీళ్ళను మళ్ళీ ఒక కాల్స్ వస్తూ ఉన్నాయి. మెసేజ్లు చూడండి. ఏమన్నాడు? పిచ్చి అర్థమైంది క్లియర్గా. అక్కడ వర్డ్స్ అని కూడా చాలా అబ్యూజ్డ్గా, చాలా వినడానికి కూడా చాలా దారుణంగా ఉంది. ఇటువంటి మాటలు ఏ తల్లినైనా, ఏ సోదరునైనా కూడా ఎవరికైనా కోపం వస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.